హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్స్. అరకు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,51,418 మంది ఓటర్లు ఉన్నారు. అరకు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే, ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాజకీయాలకు వార్ జోన్గా మారింది. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా వైసీపీ 2 సార్లు విజయం సాధించి ఈ సెగ్మెంట్ను తన కంచుకోటగా మార్చుకుంది. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో టీడీపీ చాలా వీక్ గా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆమెను అధిష్టానం అసెంబ్లీ స్థానానికి మార్చడంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ చంద్ర డియో, సిపిఐ అభ్యర్థి మిడియం బాబురావు, పిఆర్పి అభ్యర్థి మీనక సింహాచలం, ఇండిపెండెంట్ అభ్యర్థి జయలక్ష్మి శంభుడు, బిఎస్పి అభ్యర్థి లేక్ రాజారావు, బీజేపీ అభ్యర్థి కురుస బొజ్జయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి అప్పారావు కింజేడి, ఎల్ఎస్పి అభ్యర్థి ఒడిగల పెంటయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇల్లా రామిరెడ్డి, ఆర్జేడీ అభ్యర్థి గడుగు బాలయ్య దొర మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆరిక గుంపస్వామిలపై పోటీ చేసి 1,92,444 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి, కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ చంద్ర డియో, సిపిఐ అభ్యర్థి మిడియం బాబురావు, ఇండిపెండెంట్ అభ్యర్థి కంగాల బలదొర మరియు చెట్టి శంకరరావు, ఏఏపీ అభ్యర్థి బూర్జా బారికి ధనరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి సల్లంగి రత్నం, బిడ్డిక రామయ్య, ఇల్లా రామిరెడ్డి మరియు ఒనుగు శంకర్రావులపై పోటీ చేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి, టీడీపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్, ఏఎస్పీ అభ్యర్థి గంగులయ్య వంపురు, బీజేపీ అభ్యర్థి కేకేవివి సత్యనారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి శృతిదేవి వైరిచెర్లపై పోటీ చేసి 2,24,089 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెట్టి తనూజారాణి, బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, సిపిఐ అభ్యర్థి పాచిపెంట అప్పల నరసయ్య మరియు ఈఏపీ అభ్యర్థి మొట్టడం రాజాబాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.